గుర్తుందా నీకు? నువ్వంటూ ఒక దేవుడి బిడ్డవని. జీవితంలో ఏనాడైనా స్వార్థ ప్రకటించడానికి ట్రై చేసావా? కొన్ని స్వార్థ ఎవరికైనా ప్రకటించావా? లేదు. మన జీవితంలో అటువంటి మంచి కార్యాలు చేయం. ఎందుకు చేస్తాం? రక్షణ ఈజీగా దొరికిందనా? ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని వెలగపెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఈజీగా దొరికింది కదా నీకు రక్షణ. ఆయన కృప ఉంది కాబట్టి నీకు ఈజీగా దొరికింది. నీకు లేకపోతే తెలుస్తుంది ఆ బాధ. అనేక మంది నశించిపోతున్నారు. నేను నిన్ను మతం మార్చమని అడగట్లేదు. గుర్తుపెట్టుకో, నిజాన్ని ప్రకటించు, నిర్భయంగా ప్రకటించు. ఒక్కల మనసు నువ్వు గాయపరచుకో. నువ్వు మతాన్ని ప్రకటించుకో, క్రీస్తుని ప్రకటించు. క్రీస్తు మతం కాదు, నిజం.